పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూస్తే ఇద్దరు అన్నదమ్ములు కనబడుతూ ఉంటారు. ఆది కాండంలో మరి ఆ యొక్క అన్న అయినటువంటి కయ్యను తమ్ముడైన హేబేలును నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటాడు. చంపినప్పుడు ఎవరు చూడరు, ఎవరు కూడా అక్కడ లేరు. ఇదిగో మరి వారిద్దరు మాత్రమే ఉంటారు. మూడవ వ్యక్తి అక్కడ లేకపోయినప్పటికీ కూడా మరి ఆ విషయాన్ని కానీ కాస్త మనము గమనించినట్లయితే గనక ఇదిగో ఆ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుంచి దేవునికి మొరపెడుతూ ఉంది. ఎప్పుడైతే భూమిలో నుంచి ఆ రక్తము దేవునికి మొరపెడుతుందో ఆ రక్తం యొక్క కేకలను, ఆ ప్రార్థనను దేవుడు విని దేవుడు యొక్క భూమి మీదకి దిగి వచ్చి కయ్యునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతుంటే అన్నేమన్నాడండి? నా తమ్ముడికి నేనేమైనా కావలవాడునా? అతని మాటల్లో గర్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. హేబేలు పక్షంగా పోరాడడానికి, హేబేలు పక్షంగా న్యాయం చేయడానికి అక్కడ ఎవరూ కూడా లేనప్పటికీ కూడా అతని రక్తమే అతని పక్షంగా పోరాడినట్లుగా లేఖనంలో మనం చూస్తూ